హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అనమాట. మీరు తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఫస్ట్ అయితే పాల తలకలు చేసుకున్నాను. పాల తలకలు మ్యాక్సిమం చాలామంది రోల్ చేసుకొని చేస్తారు, బట్ నాకు ఇట్లా చక్రాల గిద్దతో చేయడం ఈజీ అనిపిస్తుంది. సో అట్లా అయితే నేను పాల తలకలతో స్టార్ట్ చేసేసాను. నేను ఎప్పుడైనా ఫెస్టివల్ అంటే ఎర్లీ మార్నింగ్ లేసి ఫస్ట్ ప్రసాదాలు చేసేస్తాను. ప్రసాదాలు చేసిన తర్వాత శ్రీధర్ని లేపి పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. సో అలానే ప్రసాదాలతో స్టార్ట్ చేసేసాను. ఈ పాల తాలికలు అయ్యేలోపు సేమ్ పాల తాలికల కోసం పెట్టే పిండితోనే మనం ఉండ్రాళ్ళు అండ్ కుడుములు చేస్తాం కదా. సో దానికోసం ఇడ్లీ రేకులు అయితే రెడీ చేస్తున్నా, చక్కగా నెయ్యి రాసేసి. ఇప్పుడు ఉండ్రాళ్ళు అయితే సేమ్ అదే పిండిది పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పిండి తీసుకొని చక్కగా లడ్డూలాగా అండ్ కుడుముల్లాగా చేసేసుకొని ఈ ఇడ్లీ రేకుల్లో అయితే పెట్టేసుకుంటాను. ఇది పెట్టేసుకున్న తర్వాత దాన్ని అంటే అది కొంచెం ఉడికే వరకు, అంటే ఇడ్లీ కుక్కర్లో ఒక 10 మినిట్స్ వరకు ఇడ్లీ కుక్కర్లో ఉడకనిస్తాను అనమాట. మళ్ళీ దీన్ని ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అందరికీ డౌట్ రావచ్చు ఏంటి ఇంత బ్రౌన్ కలర్లో ఉంది అని. నేనైతే ఆర్గానిక్ బెల్లంని వాడాను, సో అందుకే నాకు కలర్ అయితే అట్లా ఉందన్నమాట. ఉండ్రాళ్ళు కానీ ఆర్ ఈవెన్ పాల తలుకులు కూడా కొంచెం నాకు కలర్ అట్లానే ఉంటుంది, బికాస్ నేను వాడే బెల్లం వల్ల అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఈ పాల తాలికలు ఇవన్నీ మనము ఇయర్లో ఎప్పుడు చేసుకోం కదా. సో వినాయక చవితి స్పెషల్ కాబట్టి నేనైతే స్పెసిఫిక్గా వినాయక చవితి రోజు అయితే పాల తాలికలు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ ఆ రెండు అయితే నాకు అయిపోయినాయి. అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులిహోరకి కావాల్సిన తాలింపులన్నీ వేసేస్తున్నాను. వేసేసి అట్లనే రైస్ కూడా బాగా వేడివేడిగా ఉంది, కుక్కర్లో పెట్టాను. అది కొంచెం చల్లారటం కోసం ఒక పెద్ద బౌల్లో వేసి పెట్టాను అనమాట. సో దట్ ఆ రైస్ కూడా కొంచెం చల్లగా అవుతుంది అని చెప్పి. అండ్ ఈ తాలింపు ఏదైతే అయ్యేలోపు నేను సాల్ట్ కూడా కలిపేసుకుంటున్నా రైస్లో. నేనేంటంటే ఆ రోజు మామిడికాయ పులిహోర చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ మామిడికాయ తొక్కు ఎలా చేసుకోవాలి అని అనుకుంటే, నేనైతే ఇండియా నుంచి ఈ తొక్కుని డైరెక్ట్గా తీసుకుంటాను అనమాట, తెచ్చుకుంటాను మా మమ్మీ తయారు చేసి పెడితే. సో అది అండ్ ఆ తొక్కుని తాలింపులో వేసేసుకుంటే మనకి పులిహోర చేసేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ తాలింపు అయిపోయినాక చక్కగా రైస్లో వేసేసుకుంటే మనకి క్విక్ అండ్ ఈజీగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ పోపు అంతా వేసిన తర్వాత అందరికీ తెలియంది ఏముంది, నేనైతే పసుపుని ఆయిల్లోనే వేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు రైస్లో వేస్తే ఆ స్మెల్ అంతగా నచ్చదు. సో అందుకే ఆయిల్లో వేస్తాను అనమాట. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి వ్యూ చూపిస్తున్నా చూడండి. ఈసారి నేను 3 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు మాత్రమే చేశాను. అండ్ అలాగే పంచామృతం చేశాను అనమాట. అండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ఇక శ్రీధర్ కూడా రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఇక దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకున్నాము. రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాము. అండ్ వినాయక చవితికి స్పెషల్గా నేనైతే బయట నుంచి కొనుక్కొచ్చే వినాయకుడిని ప్రిఫర్ చేయను, ఎందుకంటే నేనే ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేస్తాను. మట్టి దొరికితే మట్టితో చేసుకోవచ్చు, బట్ మాకు ఇక్కడ మట్టి దొరకడం అనేది అదొక టాస్క్ అనే చెప్పాలి. అందుకే నేనైతే పిండి అండ్ పసుపుతో అయితే చేసేసుకున్నాను వినాయకుడిని. ఒక వీడియో యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకొని, అంటే పూజ ఎట్లా చేయాలి ఏంటి అనేది వీడియో పెట్టుకొని మేమైతే పూజని స్టార్ట్ చేసేసామన్నమాట. శ్రీధర్ ఏంటంటే ఫస్ట్ నేను టీవీలో పెడతాను, టీవీలో అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి టీవీలో పెట్టాడు. బట్ కాకపోతే అతను ఫస్ట్ టైం కాబట్టి పూజ చేయడము అదంతా, సో ఎక్కువ టీవీ సైడే చూస్తాడు. మీరు వీడియోలో హాఫ్ వీడియో చూస్తే మొత్తం టీవీ సైడే తిరిగి ఉంటాడు, ఎందుకంటే తను ఫస్ట్ టైం పూజలు చేస్తున్నాడు కాబట్టి అతను అన్నీ తెలుసుకొని చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. నాకు కొంచెం అలవాటే కాబట్టి నేను చూడకుండా అయినా నేను చేసేస్తాను, జస్ట్ వింటే చాలు నాకు. బట్ ఆయనకేంటంటే కొంచెం డీటెయిల్డ్గా చూసి విని చేస్తున్నాడు కాబట్టి అతనికి కొంచెం టైం పడుతుంది గ్రాస్పింగ్కి. అంతే, నేను ఇక చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ, అండ్ అతను కూడా చేస్తూ ఉన్నాడనమాట. అలా అయితే మేము మా పూజని స్టార్ట్ చేసేసి మంచిగా చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించిద్ది ఎంతైనా కానీ. ఆ ఫెస్టివల్ వైబే వేరే ఉంటుంది కదా. అండ్ మనము ఇన్ని రోజులు పేరెంట్స్ దగ్గర ఉండి పేరెంట్స్ ఏది చేస్తే వాళ్ళకి మనం జస్ట్ పూజలో వెళ్ళి కూర్చునే మనము ఇప్పుడు నా టాప్ టు బాటమ్ ఫస్ట్ నుంచి ప్రసాదాల దగ్గర నుంచి అయిపోయే వరకు అన్నీ మనమే చేసుకోవాలి అని అంటే వాట్ డ్రాస్టిక్ చేంజ్ అని మనది మనకే షవాష్ అనిపిస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపిస్తుంది పర్సనల్గా. కానీ నేను మాత్రం
ఎప్పుడైనా సరే ఫెస్టివల్ ఉంటే స్కిప్ చేయను. ఖచ్చితంగా మాకు తోచిన దాంట్లో నాకు కుదిరిన దాంట్లో ఎంతో కొంత సెలబ్రేషన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు మనం ఏదైనా ఫెస్టివల్ రోజు ఆ అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకోకపోతే నాకెందుకో చాలా వెల్త్‌గా అనిపిస్తది. మీరు ఎవరికైనా అట్లనే అనిపిస్తదా? నాకైతే స్పెసిఫిక్‌గా అట్లనే అనిపిస్తది. అందుకే నేను మ్యాక్సిమం ఎంతో కొంత నాకు తోచినంత చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడేంటంటే యూట్యూబ్ ఉంది కాబట్టి నేను వీడియోస్ తీసి పెడుతున్నా. బట్ ప్రీవియస్‌గా కూడా నేను చేసేదాన్ని ఇట్లనే సేమ్ పూజలు. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం డివోషనల్ కైండ్ ఆఫ్ పర్సన్‌ని నేను. సో, ఫెస్టివల్ రోజు మాత్రం ఎనీవే స్కిప్ అయితే చేయను. నాకు కుదిరితే అంటే లైక్ ఒకవేళ నాకు కుదరని టైం ఆర్ చేయకూడని టైం అయితే ఇంకా మనం ఏం చేయలేం కదా! బట్ నాకు కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే. అలానే ఇంకా శ్రీధర్ టీవీ చూస్తూ చేస్తున్నాడు. నేనేమో నార్మల్‌గా చేసేస్తూ ఉన్నాను. నేను అదే చెప్తున్నా అనమాట. టీవీలో చూడడం నీకు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. అలా కాదు ఫోన్‌లో పెట్టుకో. ఫోన్‌లో పెట్టుకుంటే నీకు గూడా ఈజీగా ఉంటది. ఊరికే అటు తిరిగి అది చూసి ఇక్కడ నేనేం చేస్తున్నానో నువ్వు మిస్ అయిపోతావు కదా! అని నేను చెప్తే అదే చూస్తున్నాడనమాట. ఎక్కడిదాకా ఎక్కడిదాకా చేసాము ఏంటి అని చూసి అది మళ్ళీ ఫోన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడనమాట. సో, ఫోన్లో పెట్టే వరకు నేను కూడా కొంచెం వెయిట్ చేసి ఇంకా ప్రొసీడ్ అయితే అవుతూ ఉన్నామన్నమాట. అండ్ ఇలాగా ఫెస్టివల్స్ ఉన్న రోజు మనకి ఎంత ప్రశాంతంగా, ఎంత బ్లెస్డ్ ఫీలింగ్ లాగా చాలా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా జరిగింది ఈరోజు అంతా అని ఎంతమందికి అనిపిస్తది. నాకైతే స్పెసిఫికల్లీ ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి, దేవుడి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకొని, మనము ఈ పూజ అంతా చేసుకొని, తర్వాత మళ్ళీ మన వర్క్స్‌కెళ్ళి, వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయడం అనేది కొంచెం అది అది కష్టంగానే అనిపిస్తది. బట్ స్టిల్ ఎప్పుడో ఒక్కసారే కదా ఫెస్టివల్. ఏం కాదు. కష్టమైనా కానీ మనకి ప్రశాంతంగా ఉంటది కదా! బట్ ఆ రోజు అది చేసుకోకపోతే, అయ్యో! నేను చేసుకోలేకపోయానే అన్న ఫీలింగ్ అట్లనే ఉంటది కదా! అని నాకైతే ఉంటదనమాట. సో, అదే అనుకుంటున్నాం. శ్రీధర్ కూడా అదే అంటాడనమాట. ఫెస్టివల్స్ ఉన్న రోజు మాత్రము ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాడు. అంటే ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తాడు. ఏమైనా సపోర్ట్ కావాలన్నా చేస్తాడు. అతనికి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందనమాట పూజలు చేయడానికి అదంతా. తనకు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాడు చేయడానికి. అండ్ అతను కూడా అంటాడనమాట ఏదైనా పూజలు చేసేసిన తర్వాత చాలా అనిపించింది ఈ రోజంతా. ఎంతైనా కానీ ఆ డివోషనల్ డే లానే ఉంటది అని అంటాడు అనమాట. మేము ఎవ్రీడే స్పెసిఫిక్‌గా ఫెస్టివల్స్ అనే కాదు, ఎవ్రీడే ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకుంటాం ఇంట్లో. బట్ ఈ ఫెస్టివల్స్ అయితే ఏంటంటే స్పెషల్‌గా కూర్చొని ఇద్దరం కలిసి పూజ చేస్తాం కదా! బట్ ఎవ్రీడే ఏంటంటే ఎవరికి కుదిరితే వాళ్ళం మార్నింగే లేవగానే దీపం అయితే ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకుంటాము. సో, అదనమాట. ఇక పంతులు గారు ఎట్లా చెప్తే మనకి వీడియోలో అట్లానే ఫాలో అయ్యి అయితే మేము చేసాము. ఏ ఫెస్టివల్ అయినా కానీ నేను అంతే యూట్యూబ్‌లో వీడియో పెట్టుకొని ఫాలో అవ్వడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి అన్నీ తెలియదు కదా! అన్నీ తెలియాలని కూడా లేదు కదా! సో, అలా వీడియో పెట్టుకుంటే ఓకే. మనం కూడా ఏం తప్పు చేయట్లేదు అని అనుకుంటాను. బట్ స్టిల్ నేనేంటంటే ఏమని మొక్కుకుంటా అంటే, ఏం తప్పు చేసినా క్షమించు స్వామి. నాకు తోచింది నేనైతే చేశాను. నాకు తెలిసింది అని దండం పెట్టుకుంటా లాస్ట్‌కి. సో దట్ మనకేమన్నా అంటే మనకు తెలిసి తెలవక చేస్తాం కదా కొంచెం తప్పులు. సో అందుకని అలా అనమాట. ఇంకా అంతా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనకి వినాయకుడు కథ చెప్తారు కదా! వినాయకుడు కథ చెప్పేటప్పుడు కూడా ఇలా చేపిచ్చారనమాట పంతులు గారు. సో అదే చేస్తూ ఉన్నాము మేము. మాకేంటంటే ఇంట్లో కొంచెం పొగ వస్తే ఫైర్ అలార్మ్ వస్తది కదా! అందుకే శ్రీధర్ అటు ఇటు చూసుకుంటున్నాడనమాట. ఏమన్నా అలారం వస్తదా ఏంటి అని. ఎందుకంటే మేము ఎక్కువ అగరబత్తీలు వెలిగించాం కదా ఆ రోజు. అందుకని. సో, అలా అయితే పూజని కంప్లీట్ చేసేసుకున్నాము. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేము మా రొటీన్‌లోకి మేము వెళ్ళిపోయాము. అండ్ నేనేం చేశానంటే ఆ రోజు వెన్స్‌డే వచ్చింది కాబట్టి సేమ్ డేనే నిమజ్జనం కూడా. మాకు నిమజ్జనం చేయడానికి మేము స్పెసిఫిక్‌గా బయటకెళ్ళి అలా చేసే ఆప్షన్ అయితే మాకు లేదు కాబట్టి మేము ఇంట్లోనే నిమజ్జనం చేసేసామన్నమాట.
ఇంట్లోనే మన అంటే లైక్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అలా నిమజ్జనం అయితే ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నాము. అది కూడా మీకు ఫర్దర్‌గా వీడియోలో కనిపిస్తది. ఇప్పుడేంటంటే ఇక ఫైనలీ కథ కూడా అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టామనమాట. ఈ ప్రసాదాల విషయానికొస్తే నేను ఇన్ని చేయాలి, అన్ని చేయాలి అని అయితే నేనేం అనుకోను. నాకు ఎంతవరకు నేను చేయగలుగుతానో అని చూసుకొని, నేను చేయగలిగినంత అయితే నేను చేయడానికి ట్రై చేస్తాననమాట. ఇక లాస్ట్‌కి ధూపం ఇచ్చేస్తున్నాము. ధూపం ఇచ్చేసి, అలానే హారతి కూడా నైవేద్యం ఇచ్చేసి హారతిస్తామనమాట. ఇక నైవేద్యం ఇచ్చే ముందు మనం నార్మల్‌గా కొబ్బరికాయ తీసుకొని మనం కొబ్బరికాయ కొడతాం కదా! సో, కొబ్బరికాయతో ఫస్ట్ అయితే దండం పెట్టుకొని, ఆ తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే చూపించేసి హారతిచ్చాము. సో, కొబ్బరికాయ బాగా పగిలితే ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒక్కొక్కసారి పువ్వు కూడా వస్తూ ఉంటుంది. బట్ వినాయక చవితి రోజు అయితే ఏం రాలేదు. కాకపోతే కొబ్బరికాయ బాగా పగిలితే మంచిది అని అంటారు కదా! సో, అందుకే మేము వెయిట్ చేస్తామన్నమాట కొబ్బరికాయ ఎట్లా పగులుతదా అని. మీలో ఎంతమందికి ఎక్సైట్‌మెంట్ ఉంటది చెప్పండి? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి నాకు. అండ్ ఇంకా అయిపోయింది. సో, అదే ఇక ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టే స్టేజ్ వచ్చేసింది. కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించేసాము. ఇక నైవేద్యం సమర్పించేసిన తర్వాత మేము కూడా దేవుడికి మొక్కుకొని మా రొటీన్‌లోకి మేము ప్రొసీడ్ అయిపోతామన్నమాట. అంతే ఇంకా మార్నింగ్ పూజ అయితే మేము ఇలా చేసుకున్నాము. ఇప్పటిదాకా మీరు చూసింది మార్నింగ్ పూజ మాత్రమే. వినాయకుడు పూజ అనంటే ఫస్ట్ మనం గుంజీలు తీస్తాం కదా! సో, ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత గుంజీలు తీసి మొక్కుకొని మా రొటీన్‌లోకి అయితే మేము మూవ్ ఆన్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈవినింగ్ పూజ అనమాట. ఈవినింగ్ మళ్ళీ వచ్చి అంటే వర్క్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర మళ్ళీ దీపం పెట్టుకొని వినాయకుడికి మంచిగా హారతి ఇచ్చుకొని దండం పెట్టుకొని వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికైతే ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ. నేనేంటంటే మంచిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లోనే నిమజ్జనం చేయడానికి ట్రై చేశామన్నమాట. సో, హారతి ఇచ్చేస్తే ఇక వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు కాబట్టి నేను హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా శ్రీధర్ గంట కొడుతూ ఉన్నాడనమాట. హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇక వినాయకుడిని ఒక 5 టైమ్స్ ఇట్లా ఒకసారి లిఫ్ట్ చేసి వినాయకుడిని మళ్ళీ పెట్టి తర్వాత అంటే శ్రీధర్ వాళ్ళు ఎట్లా చేస్తారు అనంటే దేవుడిని ఇట్లా నెత్తి మీద పెట్టుకొని ఒక ఒక్కసారి అట్లా నడిచి నిమజ్జనం చేస్తారంట. సో, అందుకని అతను నెత్తి మీద పెట్టుకొని ఒక 3 టైమ్స్ రౌండ్ అయితే తిరిగాడనమాట. అతను తిరిగిన తర్వాత నేను కూడా ఒక 3 టైమ్స్ తిరిగి తర్వాత వినాయకుడిని వాటర్‌లో నిమజ్జనం చేశాము. మేమేం చేస్తామంటే ఈ వాటర్‌లో నిమజ్జనం చేసేసిన తర్వాత ఈ వాటర్‌లోని మనం చేసిన వినాయకుడు కలిసిపోతారు కదా! ఆ వాటర్ తీసుకెళ్ళి మేము మొక్కల్లో పోసేస్తామన్నమాట. ఎందుకంటే మాకిక్కడ ఎక్కడ కలిపే ఆప్షన్ అట్లా ఉండదు కాబట్టి మేమైతే అలా చేస్తాము. మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీరెలా చేసుకున్నారో నాకు కూడా కామెంట్స్‌లో చెప్పండి. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.